జిల్లా వ్యాప్తంగా ఛత్రపతి శివాజీ 395వ జయంతి కార్యక్రమాలను జిల్లాలోని గ్రామాన ఛత్రపతి శివాజీ యువసేన బృందాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ మండల పరిధిలోని మంతటి చౌరస్తాలో ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్ఠ కోసం స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి శంకుస్థాపన చేయగా, నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని తాడూరు మండల పరిధిలో గల ఐతోలు గ్రామంలో ఛత్రపతి శివాజీ 395 జన్మదినం సందర్భంగా ఛత్రపతి శివాజీ నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి, సినీ డైరెక్టర్ నాగేశ్వన్ మరియు నాగర్ కర్నూల్ డీఎస్పీ శ్రీనివాసులు హాజరు కాగా, వారికి ఐతోల్ గ్రామ శివాజీ యువక బృందంతో పాటుగా గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఛత్రపతి శివాజీ విగ్రహం దాతలుగా గ్రామ యువత కావడం చాలా సంతోషంగా ఉందని, ఇలాగే ప్రతి గ్రామంలో యువత ముందుకొచ్చి ఇలాంటి మహానుభావుల విగ్రహాలను ప్రదర్శించుకోవాలని, అలాగే గ్రామ అభివృద్ధిలో కూడా యువత భాగస్వాములు కావాలని సూచించారు. సనాతన ధర్మ పరిరక్షకుడు, హిందూ సామ్రాట్, గెరిలా యోధుడు, సర్వమానవాళి దిక్సూచి ఛత్రపతి శివాజీ ఆశల స్ఫూర్తితో మన హిందూ సాంప్రదాయాలను, మన సంస్కృతిని కాపాడుకోవాలి అంటే యువత ముందుండాలి అని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ యువసేన బృందం మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. छत्रपति शिवाजी महाराज की जय। जय भवानी, जय शिवाजी, जय शिवाजी, जय भवानी। శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించుకొని ఇక్కడ విచ్చేసిన వేదిక అలంకరించాము. ఈ గ్రామ ముఖ్య అతిథులు, మన రాష్ట్ర, మన దేశ వన్ అండ్ ఓన్లీ టాలెంటెడ్ డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్న నాగేశ్వన్ గారు, అదేవిధంగా వేదిక అలంకరించిన పెద్దలకు, గ్రామస్తులకు, ఇక్కడ విచ్చేసిన చిన్నారులకు, ఈరోజు వారి యొక్క టాలెంట్ తో స్టేజ్ పైన అలరించిన నా తమ్ముడు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. జై శివాజీ. ఈ యొక్క శివాజీ ఆవిష్కరణను ఈ విగ్రహదాతలైన ఈ యొక్క గ్రామ యువకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ, ఏ విధంగానైతే మన సంస్కృతి, మన కల్చర్ ను మరీ ఈ శివాజీ విగ్రహంతో గ్రామానికి తెస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ, ఇటువంటి మంచి పనులు గ్రామస్తులు చేస్తున్నందుకు వారికి అభినందిస్తూ, వారికి ఎటువంటి సహకారం ఉన్నా తప్పకుండా నేనుంటా అని ఈ వేదిక నుంచి మాట ఇస్తూ, విగ్రహావిష్కరణ కాదు, గ్రామానికి సంబంధించిన మంచి పనులు కూడా చేయాలి. మీ యొక్క గ్రామస్తుడైన నాగేశ్వర్ గారు ఎలా అయితే స్కూల్ కు బిల్డింగ్లు ఇచ్చిండో, స్కూల్ కు రూమ్లు ఇచ్చిండో, పిల్లల కోసం ఇప్పుడే చెప్తా ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిల్లలు ఒక మ్యూజిక్ క్లాసుల కోసం మ్యూజిక్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా వారికి సహకరించి గ్రామ యువకులు రేపు దశ దేశానికి నిర్దేశించేదే యువకులు. కాబట్టి మీరందరూ ఇటువంటి దాంట్లో పాల్గొని మీ యొక్క గ్రామాన్ని రూపురేఖలే మార్చాలి, మంచిగా ఉండాలి, కల్చర్ రావాలి, సంస్కృతి రావాలి అని